హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఆలు బజ్జీలు చేసుకుందాం. చల్లగా బయట వర్షం పడుతుంటే మంచిగా ఆలు పకోడీ, ఆనియన్ పకోడీ లాంటివి చేసుకొని తినేయచ్చు. మనం ఇలా సన్నగా ఆలు కట్ చేసేదాంతో మనం ఇలా కట్ చేసుకుంటే సన్నగా వచ్చాయి. చూడండి ఎలా వచ్చాయో సన్నగా. మనం ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి, దాంట్లో కొద్దిగా తినే సోడా వేసుకోవాలి, తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి, తగినంత కారం వేసుకొని కొంచెం ఓమ వేసుకోవాలి, మళ్ళీ దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, చిటికెడు పసుపు వేసుకుందాం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నా నేను. పౌడర్ వేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకు గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా ఈ మోతాదులో ఉంటే చాలండి. పిండి బజ్జీలు స్మూత్గా క్రిప్సీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. మనం ఇలా ఆలుని ఒక్కొక్కటి తీసుకొని ఇలా ముంచుకుంటూ పిండిలో ఇలా వేసేసేయాలి. ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కానీ అన్నీ అంటుకుపోతాయి అన్నమాట. ఇలా విడివిడిగా వచ్చేలా వేసుకోవాలి. మంచిగా వేసేసుకొని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వేడివేడిగా ఆలు పకోడీ, ఆలు బజ్జీలు రెడీ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Amazing! Wow! Amazing! Uh-oh. Amazing!